మీరు చూస్తున్నారు కిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివకుమార్ దోలా. ఈ రోజు మనం ఈ నంబర్ సిస్టమ్ సంబంధించి లాస్ట్ సెషన్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చూద్దాం. ఈ ప్రీవియస్ సెషన్ లో నంబర్ సిస్టమ్ పార్ట్ 3 లో మనం ఈ యూనిట్ డిజిట్ నందు ఏమైనా ఘాతాలు ఇచ్చి పెద్ద పెద్ద ఘాతాలు ఇచ్చి యూనిట్ డిజిట్ లో ఎంత వస్తుంది అన్న దాని గురించి మనం 1 to 7 వరకు చూసాం. ఈ రోజు 8 to 9 వాటి గురించి చూద్దాం. వాటి గురించి చూసిన తర్వాత నంబర్ సిస్టమ్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా ఇస్తాడు ఏంటి అన్నది ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూస్తే ఈ నెంబర్ సిస్టమ్ క్లియర్ అవుతుంది. రైట్, ఈ వీడియోలో ఎవరైతే చూస్తున్నారో ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. రైట్, సరిగ్గా క్లాస్ లోకి వెళ్తే కనుక ఈరోజు రైట్ ఒక నెంబర్ తీసుకుందాం. దట్ ఈస్ 788 to the power of 589. ఇట్లాంటి ఒక నెంబర్ ఇచ్చి యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది నిన్న 7 వరకు చూసాం. రైట్, ఇప్పుడు దీన్ని యూనిట్ డిజిట్ అంటే ఎట్లా తీసుకుంటాం? రైట్, ఈ యూనిట్ డిజిట్ లో ఏదైతే ఉందో దీనికి పవర్ 589 వేస్తే ఎంతైతే ఆన్సర్ వస్తుందో, ఎంతైతే దాని యూనిట్ డిజిట్ వస్తుందో అదే ఈ టోటల్ నెంబర్ యొక్క యూనిట్ డిజిట్. అది ముందుగానే మనకు తెలుసు, మనం చూసాం. రైట్, ఇక్కడ 8 పవర్ 589 తీసుకుని దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే యూనిట్ డిజిట్ ఎంతైతే వస్తుందో అదే ఆ పైన ఉన్నటువంటి లెక్క తాలూకా యూనిట్ డిజిట్ అనేది రావడం జరుగుతుంది. రైట్, మరి దీన్ని ఎట్లా కనుక్కోవాలంటే రైట్ ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడ 8 పవర్ 1 తీసుకుంటే 8 వస్తుంది, 8 స్క్వేర్ తీసుకుంటే 64 వస్తుంది, అంటే యూనిట్ డిజిట్ 4 ఉంది. అట్లాగే 8 క్యూబ్ తీసుకున్నాం. 8 క్యూబ్ తీసుకుంటే యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 4 8 32 కాబట్టి 2 రావడానికి అవకాశం ఉంటుంది యూనిట్ డిజిట్. ఈ పక్క నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ 8 పవర్ 4 తీసుకుంటే గనక 8 పవర్ 4 తీసుకుంటే దీని 8 16 అవుతుంది, అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ 6 రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మిగతా నెంబరు ఇక్కడ ఉంటుంది. రైట్, ఇక్కడ మళ్ళీ 8 పవర్ 5 తీసుకుంటే 8 పవర్ 5 తీసుకుంటే ఎంత అవుతుంది? 8 పవర్ 5 తీసుకుంటే 8 పవర్ 5 8 6 48, 8 6 48, అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ 8 వస్తుంది. అంటే మళ్ళీ 8 అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ 8 వచ్చింది, మళ్ళీ వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది. అంటే మనకి వచ్చినవి ఏంటంటే ఈ 4 మాత్రమే రిపీట్ అవుతున్నాయి 8 సిరీస్ లో. రైట్, ఇది గమనించాలి. యాక్చువల్గా ఇది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి ఎట్లా తెలుసుకోవడం, లేదంటే ఇది కంఠస్థ పెట్టడమే. నెంబర్ 2 నుంచి నెంబర్ 9 వరకు ఎన్నైతే రిపీట్ అవుతున్నాయో వాటిని ఒక్కసారి మనం కంఠస్థ పెట్టి గుర్తు పెట్టుకుంటేనే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో గెట్ ఇన్ అవుతాం. నార్మల్ ఎగ్జామ్స్ లో అయితే కనుక గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వెంటనే వీటిని మనం ఇట్లా సెట్ చేసుకుని వాటిని మనం యూజ్ చేసుకోవాలి. రైట్, అయితే కంఠస్థ పెట్టాలి. ఫస్ట్ ఒకసారి ఎట్లా వచ్చింది చూడాలి, చూసి మనం గుర్తు పెట్టుకుని వెళ్ళాలి. రైట్, ఇక్కడ చూసినట్లయితే 8 4 2 6 అనేవి మనకి రిపీట్ అవుతున్నాయి. 8 రిపీట్ అవుతుంది, 4 రిపీట్ అవుతుంది, 2 రిపీట్ అవుతుంది అండ్ 6. ఈ 4 మనకి 8 యొక్క ఘాతంలో రిపీటెడ్ గా వస్తున్నాయి. రైట్, అంటే దీని అర్థం ఏంటి? రిమైండర్ 1 వస్తే 8 అని, రిమైండర్ 2 వస్తే 4 అని, రిమైండర్ 3 వస్తే 2 అని, రిమైండర్ 0 గాని లేదా రిమైండర్ 4 గాని, అంటే రిమైండర్ 0నే. రైట్, వస్తే మనం 6 గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనది ఎందుకు తీసుకోవాలి? 4 కదా, 4 కాబట్టి మనం 4 తో డివిజిబుల్ చేయాలి. ఈ ఘాతానికి మనం ఏం చేస్తాం? 4 తో డివిజిబుల్ చేయాలి. రైట్, ఇక్కడ చూసినట్లయితే 4 చే 589 కి డివిజిబుల్ చేయాలి. డివిజిబుల్ చేస్తే వచ్చిన రిమైండర్ బట్టి వీటి యొక్క ప్లేసులు ఆధారపడి ఉంటాయి. అవునా? రైట్, ఇక్కడ చూసినట్లయితే 4 ఊట్ల 4 1 8 4 3 4 16 16 పోతే ఇక్కడ 2 ఉంటుంది. అట్లాగే 9 వస్తుంది, 4 7 28, అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 1 వచ్చింది రిమైండర్. 1 రిమైండర్ వచ్చిందంటే అర్థం ఏంటి? ఇట్లాంటి సిరీస్లు ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 4 4 4 ఈ 589 రావాలి అంటే ఇట్లాంటి 4లు 147 రిపీట్ అవుతాయి. ఇట్లాంటి 4లు ఎన్ని వస్తాయండి? 147 రిపీట్ అవుతాయి. 147 రిపీట్ అయిన తర్వాత
148వది అంటే 147 తర్వాత వచ్చేది 1 ప్లస్ 1 అంటే 148వది మనకి ఇక్కడ 589 అనేది అవుతుంది. రైటా? రైట్. అందుకే 1 వచ్చింది. 1 అంటే ఏం తీసుకోవాలి? ఇక్కడ 8 అనేది తీసుకోవాలి. అంటే ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఎంత వస్తుంది? 8 వస్తుంది. అంటే ఈ టోటల్ నెంబర్ యూనిట్ ప్లేస్ లో ఎంత వస్తుంది? 8 వస్తుంది. యూనిట్ ప్లేస్ లో ఎంత ఉంటుందండి? 8 వస్తుంది. రైట్. ఇట్లా 8ని ఫైండ్ అవుట్ చేయాలి. 8ఏ కాదు, ప్రతిదీ కూడా మొదటి నుంచి చెప్పుకున్నాం. 2 నుంచి 7 వరకు చెప్పాం. ఇప్పుడు 8 గురించి మాట్లాడుతున్నాం. ఈ అన్ని సందర్భాల్లో కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఎంత రిపీట్ అవుతుంది, ఏం వస్తున్నాయి అన్నది మనం కంటత పెట్టగలగాలి. రైట్. ఇంకా నెక్స్ట్ 9 గురించి ఒకసారి చూద్దాం. 9 చూసినట్లయితే రైట్, 9కి వెళ్ళినట్లయితే ఇక్కడ 5 6 9 టు ది పవర్ ఆఫ్ 892 అనే ఒక నెంబర్ తీసుకున్నట్లయితే 9 కు చూడాలి. రైట్. 9 కి ఏం రిపీట్ అవుతాయి? 9 పవర్ 1 అంటే 9 వస్తుంది. 9 స్క్వేర్ అంటే 81 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ 9 క్యూబ్ అంటే తర్వాత కూడా మళ్ళీ 9 రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ 2 మాత్రమే రిపీట్ అవుతున్నాయి. 91 91 91 అట్లా రిపీట్ అవుతుంది. మరి రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? 2తో డివిజిబుల్ చేయాలి. 2 రిపీట్ అవుతున్నాయి. 4 అయితే 4 రిపీట్ చేస్తే 2 కాబట్టి 2తో భాగించాలి. రైట్. ఇక్కడ దీన్ని 2తో భాగించినట్లయితే 8 9 2 ని 2తో భాగించినట్లయితే 2 4 8 9 2 4 8 1 2 2 6 12. ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? 0. ఇంత చేయవసరం లేదు. 8 9 20 2తో నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి శాసం అనేది 0. రైటా? 2తో దీన్ని డివిజిబుల్ చేస్తే 0 వస్తుంది. ఎందుకంటే అది సరి సంఖ్య, ఇట్లా భాగించాల్సిన అవసరం లేదు. రైట్. 0 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమన్నా 1 రిమైండర్ వస్తేమో 9 అవుతుంది. 0 రిమైండర్ వస్తేమో 1 అవుతుంది. 1 వస్తేనే ఇక్కడ 9 వస్తుంది. 0 వస్తే గనక యూనిట్ ప్లస్ లో 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ రిమైండర్ అనేది 0 వచ్చింది కాబట్టి ఈ మొత్తం లెక్కకి యూనిట్ డిజిట్ ఎంత వస్తుందండి? యూనిట్ డిజిట్ అనేది 1 వస్తుంది. నెంబర్ 1 అనేది ఇక్కడ యూనిట్ డిజిట్ వస్తుంది. ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. రైటా? రైట్. ఇది ఘాతాలు ఇచ్చి యూనిట్ డిజిట్ లో ఎంత వాల్యూ వస్తుంది అన్నది ఫైండ్ అవుట్ చేసే విధానం. రైట్. ఈ యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేసే విధానాన్ని ఇంకొక సందర్భంలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఈ 9 చూసామో ఈ 9 కూడా యూనిట్ డిజిట్ లో ఏమొస్తుంది అన్నది కనుక్కోవడానికే కాదు, ఫర్దర్ గా రిమైండర్స్ వీటికి ఏమైనా ఘాతాలు ఇచ్చి వాటికి ఒక సంఖ్యతో భాగించినట్లయితే రిమైండర్ ఎంత వస్తుంది అన్నది కనుక్కోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ప్రతి సందర్భంలోనూ ఉపయోగపడుతుందంటే ప్రతి సందర్భంలో కూడా ఉపయోగపడదండి. కొన్ని సందర్భాల్లోనే ఉపయోగపడుతుంది, కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతుంది. కానీ మనకి ఎగ్జామినేషన్ ఇచ్చేటప్పుడు మాక్సిమం సక్సెస్ ఉండేటటువంటి రిమైండర్స్ కనుక్కునే విధానాలే ఇవ్వడం జరుగుతుంది. అంతకమించి ఇవ్వడం మాక్సిమం ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఈ పద్ధతికి అనువుగా ఉండినటువంటి లెక్క మాత్రమే ఇస్తాడు. ఒకవేళ ఇవ్వలేదు అనుకుంటే మనం దేవుడికి విడిచిపెట్టేడుగా ఆ లెక్క. రైటా? రైట్. ఒక్కసారి అవి కూడా చూద్దాం. రైట్. అవి చూసినట్లయితే రైట్ ఇట్లా ఒక లెక్క ఇచ్చాడండి. ఒక లెక్క ఇచ్చి యూనిట్ ప్లేస్ లో ఎంత వస్తుంది అని అడుగుతాడు. యూనిట్ ప్లేస్ లో ఎంత వస్తుంది అని అడుగుతాడు. రైట్. ఇంతవరకు చూసాం మనం. 3 గనక యూనిట్ డిజిట్ లో వస్తే గనక ఘాతం ఇచ్చి దానికి యూనిట్ ప్లేస్ లో ఎంత వస్తుందో కనుక్కున్నాం. 6 ఉంటే గనక ఏంటా పద్ధతి చూసాం. 7 ఉంటే గనక ఏంటా పద్ధతి అన్నది ఒకసారి చూసాం. రైట్. చూసినట్లయితే 3కి ఎన్ని రిపీట్ అవుతాయి? 4 రిపీట్ అవుతాయి. ఆ 4 ఏంటి? 3 1 9 1 7 1 1 1. ఈ 4 3కి రిపీట్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి, కంటస్తా పెట్టాలి. ఎట్లా వచ్చినాయంటే మళ్ళీ ఒకసారి ప్రీవియస్ క్లాస్ చూసుకోండి. 3 పవర్ 1 అంటే 3 3 3 9 9 3 27 కాబట్టి 7 యూనిట్ డిజిట్ 27 3 81 అంటే యూనిట్ డిజిట్ అనేది 1 అవుతుంది. ఇక్కడ 3 9 7 1 అనేది ఇక్కడ రిపీటెడ్. రైట్. ఇక్కడ 6 చూసినట్లయితే ఏ రిపీట్ అవుతాయి?
6 6 6 36 6 రిపీట్ అవుతుంది అంతే, ఇంకా ఏం అవ్వదు, ఇక్కడ 6 వస్తుంది. రైట్ రైట్. ఇక్కడ 7 కు చూసినట్లయితే 7 కి ఏమొస్తుంది? 7 1 7, 7 7 49, 9 7 63, 23 తర్వాత 21. రైట్ వన్ అంతేనా? 7 9 3 1. 7 కి వచ్చేవేమో 4 7 9 3 1. 3 కి వచ్చేవేమో 3 9 7 1 4 వస్తాయి. 6 కి ఏమో 6 ఒకటే వస్తుంది, ఇంకేం రాదు. రైట్. దీనికి యూనిట్ డిజిట్ కట్టాలి అంటే 65 ఏం చేయాలి? 4 తో డివిజిబుల్ చేయాలి. 4 తో డివిజిబుల్ చేస్తే ఎంత వస్తుంది? 4 6 24. అంటే ఇక్కడ 1 వచ్చింది రిమైండర్. రిమైండర్ 1 అంటే అర్థం ఏంటి? ఇది 1 రిమైండర్, ఇది 2 రిమైండర్, ఇది 3 రిమైండర్, ఇది 0 రిమైండర్. 1 వచ్చింది కాబట్టి ఇక్కడ 3 వస్తుంది. అంటే దీని తాలూకా యూనిట్ ప్లేస్ లో 3 వస్తుంది. రైట్. ఇక్కడ 6 పవర్ 69, 6 కి ఎంత ఉన్నా పర్లా 6 రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 6 వస్తుంది. మరి ఇక్కడ 7 గురించి చూసినట్లయితే ఇక్కడ 85 కి 4 తో డివిజిబుల్ చేయాలి. చేసినట్లయితే 4 1 4 అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 1 వచ్చింది. 1 వచ్చిందంటే అర్థం ఏంటి? 1 వస్తే 7 అని, 2 వస్తే 9 అని, 3 వస్తే 3 అని, 0 వస్తే గనక 1 అని అర్థం. రైట్. ఇక్కడ 1 రిమైండర్ వచ్చింది కాబట్టి 7 వస్తుంది యూనిట్ ప్లేస్ లో. రైట్. ఇక్కడ 7. మరి 3 మల్టిప్లై చేసినట్లయితే 7 3 21, 1 6 అంటే ఇక్కడ 6 వస్తుంది యూనిట్ ప్లేస్ లో. రైట్. ఇట్లా చేయాలి. రైట్ రైట్. ఇక్కడ ఇచ్చిన లెక్క ఏంటంటే 3 పవర్ 65 ఇంటూ 6 పవర్ 69 ఇంటూ 7 to the power of 18 5 అనే ఒక లెక్క ఇచ్చి యూనిట్ ప్లేస్ లో ఎంత వస్తుంది అని అడిగాడు. యూనిట్ ప్లేస్ లో ఎంత వస్తుంది అంటే మనం కట్టాం. యూనిట్ ప్లేస్ లో 2 నుంచి 9 వరకు ఉంటే గనక ఎట్లా యూనిట్ ప్లేస్ కనుక్కోవాలన్న పద్ధతి మనం చెప్పాం. ఆ 3 పద్ధతులు ఏమవుతున్నాయో ప్రతిదానికి అన్వయించాం. ప్రతిదానికి అన్వయించిన తర్వాత ఫైనల్ గా ఇండివిజువల్ గా దీనికి యూనిట్ ప్లేస్ 3 వస్తుంది, యూనిట్ ప్లేస్ 6 వస్తుంది, దీనికి యూనిట్ ప్లేస్ 7 వస్తుంది. మరి మూడింటి యూనిట్ ప్లేస్ లో మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? 6 వస్తుంది. అంటే ఈ టోటల్ నెంబర్ మల్టిప్లికేషన్ చేసినటువంటి లెక్కకి యూనిట్ ప్లేస్ లో ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. ఇట్లాంటి లెక్కలు అడగడానికి అవకాశం ఉంటది యూనిట్ ప్లేస్ లో వాల్యూస్ కనుక్కునే విధానం. రైట్. ఇదే యూనిట్ ప్లేస్ లో వాల్యూ కనుక్కునే విధానం నుంచి మనం రిమైండర్స్ ఎట్లా కనుక్కోవాలనేది ఒకసారి చూద్దాం. రైట్ రైట్. ఇక్కడ రిమైండర్ కనుక్కునే విధానం చూసినట్లయితే 2 పవర్ 30 2 పవర్ 31 అనే ఒక నెంబర్ ఇచ్చాడండి. 2 పవర్ 31 2 పవర్ 31 అనే ఒక నెంబర్ ఇచ్చి దీన్ని 5 తో డివిజిబుల్ చేసినట్లయితే 2 పవర్ 31 బై 5 ఇట్లా చేసినట్లయితే గనక రిమైండర్ ఎంత వస్తుంది? శాసనం ఎంత వస్తుంది అని అడుగుతున్నాడండి. కావాల్సింది ఏంటంటే రిమైండర్ ఎంత అని అడుగుతున్నాడు. రిమైండర్ కనుక్కోమంటాడు. రిమైండర్ ఎంత, శాసనం ఎంత అని అడుగుతున్నాడు. రైటా? రైట్. మరి దీన్ని ఎట్లా కనుక్కోవాలి? ఇందాక మనం యూనిట్ ప్లేస్ లో నెంబర్ ఎట్లా కనుక్కున్నామో అట్లాగే కనుక్కోవాలి. కాకపోతే చిన్న చేంజ్ ఒకసారి చూద్దాం. రైట్. ఇక్కడ చూసినట్లయితే 2 పవర్ 31 2 కి ఏం రిపీట్ అవుతుంది? 2 కి 2 వస్తుంది, 2 2 జా 4 వస్తుంది, 4 2 జా 8 వస్తుంది, 8 2 జా 16 అంటే 6 వస్తుంది. మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే 2 4 8 6 అనేవి మనకి రిపీట్ అవుతున్నాయి. అవునా? రైట్. ఇట్టా కాకుండా ఏం చేయాలి? ఇక్కడ 2 వస్తుంది, 2 4 8 4 8 8 16 అంటే 2 4 8 16 4 రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఆ 4 వాల్యూ తీసుకోవాలి. ఇందాక యూనిట్ ప్లేస్ తీసుకున్నాం. యూనిట్ ప్లేస్ తీసుకుంటే కొన్నింటికి వస్తుంది, కొన్నింటికి రాదు. కాబట్టి ఆ రిపీట్ అయిన టర్మ్ మొత్తం మనం మైండ్ లో పెట్టుకోవాలి. రైట్. ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 16 అనేది వస్తుంది. రైట్. దీన్ని ఇప్పుడు 2 తో డివిజిబుల్ చేసినట్లయితే 5 అన్నాడు కదా, 5 తో డివిజిబుల్ చేయాలి. రైట్. ఇక్కడ దీన్ని 5 తో డివిజిబుల్ చేస్తే శాసనం ఎంత వస్తుంది? 2 వస్తుంది. దీన్ని 5 తో డివిజిబుల్ చేస్తే శాసనం ఎంత వస్తుంది? 1 వస్తుంది. దీన్ని 5 తో డివిజిబుల్ చేస్తే శాసనం ఎంత వస్తుంది? 3 వస్తుంది. దీన్ని 5 తో డివిజిబుల్ చేసినట్లయితే శాసనం ఎంత వస్తుంది? 1 వస్తుంది. రైటా? రైట్. ఇట్లా అంటే ఇప్పుడు మనకి శాసాలు రిపీట్ అయ్యే శాసాలు ఏమున్నాయి? 2 ఉంది, 1 ఉంది, 3 ఉంది, 1 ఉంది. ఇది రిమైండర్స్. రైటా? రైట్. ఇప్పుడు ఈ 4 మనకు వస్తాయి. ఇక్కడ ఘాతంలో ఎంత ఉంది? 2 పవర్ 31 లో ఘాతంలో 31 ఉంది. 4 కదా రిపీట్,
కాబట్టి 4 తో డివిజిబుల్ చేయాలి. డివిజిబుల్ చేస్తే 4 ఏళ్ల 28 అంటే ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఇక్కడ శేషం ఎంత వచ్చింది? 3 వచ్చింది. మరి ఇక్కడ మనం ఈ 4 ఏం చెప్పుకున్నాం? 1 రిమైండర్ వస్తేనేమో ఫస్ట్ ది, అవునా? 2 రిమైండర్ వస్తేనేమో సెకండ్ ది, అవునా? 3 రిమైండర్ వస్తేనేమో థర్డ్, 4 రిమైండర్ వస్తేనేమో సారీ 4 అంటే 0 వస్తేనేమో ఫోర్త్ వన్. రైట్, ఇట్లా ఇవి వాల్యూస్ తీసుకోవాలి. రైట్, ఇక్కడ తీసుకుంటే మనకి ఎక్కడ వచ్చింది? ఇంత రిమైండర్ 3 వచ్చింది. రిమైండర్ 3 అంటే ఏ ప్లేస్ లో ఉంది? ఇక్కడ ఉంది. రిమైండర్ 3 వస్తే ఈ ప్లేస్ లో ఉంది. 3 వచ్చినప్పుడు 5 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత ఉంది? 3 ఉంది. కాబట్టి 2 పవర్ 31 డివైడెడ్ బై 5 లో రిమైండర్ ఎంత వస్తుంది? 3 వస్తుందండి. ఈ 3 కాదండి, ఇక్కడ ఉన్న 3 గమనించాలి. రైటా? రైట్. ఒక్కసారి ఇట్లాంటి లెక్కలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే మనం ఇప్పుడు యూనిట్ ప్లస్ వాల్యూ ఎంత కనుక్కునే విధానం ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి ఇక్కడ రిమైండర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఇక్కడ 2431 డివైడెడ్ బై 5 లో రిమైండర్ ఎంత? యాక్చువల్ గా దాన్ని చేసినట్లయితే 2431 వాల్యూ పెట్టాలి, 5 తో దాన్ని డివిజిబుల్ చేయాలి. ఇంకా బెటర్ పద్ధతులు ఉన్నాయండి. ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్కలాగా. కాకపోతే ఈ పద్ధతి ఎందుకు ఎంచుకున్నాం అంటే ఎగ్జామినేషన్ లో రేపు పొద్దున ఇచ్చేటప్పుడు మాక్సిమం ఈ రిమైండర్ కు సూట్ అయ్యే విధంగానే ఇస్తాడు. ఇలా ప్రతి రిమైండర్ కనుక్కోవడం సాధ్యం కాదండి, కొన్ని తప్పులు వస్తాయి. రైటా? ప్రతి రిమైండర్ ని ఇట్లాగే కనుక్కోవడానికి సాధ్యపడదు, ముందుగానే చెప్తున్నారు. ఎందుకంటే తర్వాత మళ్ళీ రేపొద్దున మీరు వేరే ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెక్ చేసి ఆన్సర్ రాలేదనుకో, అమ్మో ఈడెవడో భలే చెప్పాడు, మొత్తం తప్పు చెప్పేసాడు అనుకోవచ్చు. అందుకనే ముందుగానే చెప్తున్నా. ఇది కొన్ని వాటికి మాత్రమే వర్తిస్తుంది, ప్రతిదానికి వర్తించదు. రైటా? రైట్. మరి ఆ ప్రతిదీ వర్తించదు కదా, ఎందుకు యూజ్ చేయాలంటే రేపు పొద్దున ఎగ్జామినేషన్ ఇచ్చినటువంటి లెక్క ఇట్లాంటి దానికి సాటిస్ఫై అయ్యేటటువంటి లెక్క మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవ్వలేదంటే తూర్పు దిగి దండం పెట్టారు. రైట్, ఇక్కడ 2431 డివైడెడ్ బై 5 ఇచ్చినట్లయితే దీనికి రిమైండర్ ఏమో యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 2486 వస్తుంది. ఆ యూనిట్ డిజిట్లు కాకుండా ఆ వాల్యూస్ మనం తీసుకోవాలి. ఈ 4 రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఆ 4 వాల్యూ తీసుకోవాలి. 2 ఉంది, 4 ఉంది, 8 ఉంది, 16 ఉంది. రైట్, 5 తో డివిజిబుల్ చేయాలి. 5 తో డివిజిబుల్ చేస్తే ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది రిమైండర్. అవునా? అంటే ఇక్కడ 2 1 3 1. రైట్, ఇప్పుడు ఈ 31 కి 4 తో డివిజిబుల్ చేయాలి. 4 తో డివిజిబుల్ చేస్తే ఎంత వచ్చింది? చేస్తాం 3 వచ్చింది. రైట్, ఇక్కడ 1 అయితేనేమో ఇది, 2 అయితే ఇది, 3 అయితే ఇది, 0 అయితే ఇది. రైట్, రైట్. 3 అయితే ఎంత? 3 అయితే 3నే. కాబట్టి ఈ లెక్కలో రిమైండర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. రైటా? రైట్. రైట్, దీనికి సంబంధించి ఇంకొక ప్రాబ్లం చూసినట్లయితే రైట్ ఒకసారి చూద్దాం. 9 పవర్ 50 బై 7 రిమైండర్ ఎంత అని అడుగుతున్నాడండి. రిమైండర్ ఎంత? రిమైండర్ ఎంత అంటే 9 పవర్ 50 బై 7 రిమైండర్ ఎంత? దీన్ని ఒక్కసారి చూసినట్లయితే రైట్, ఇక్కడ 9 వస్తుంది. 9 వస్తే ఇప్పుడే మాట్లాడుకున్నాం. 9 కి ఎన్ని వస్తాయి రిపీటెడ్ గా? 2 వస్తాయి. 9 ఒకట్ల 9, 9 9 81, మళ్ళీ 9, మళ్ళీ 1 అంటే 9 1 అనేవి రిపీట్ అవడానికి కోసం ఉంటుంది. అంటే 9 వస్తుంది అండ్ 81. 9 1 రిపీట్, 2 రిపీట్ అవుతుంది. ఆ 2 వాల్యూస్ ఏంటంటే ఒకటి 9, ఒకటి 81. రైట్, రైట్. ఈ రెండు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? 7 తో డివిజిబుల్ చేయాలి అన్నాడు. మరి చేసేద్దాం. 7 డివైడెడ్ బై 9 అంటే ఎంత? రిమైండర్ 2 వస్తుంది. 7 ఒకటిలో 7 పోతే 2 వస్తుంది. 7 డివైడెడ్ బై 81 అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 7 ఒకటిలో 7, 7 ఒకటిలో 7 పోతే 11 లో 7 పోతే 4 వస్తుంది. అంటే ఇక్కడ రిమైండర్ అనేది 4 వస్తుంది. ఇవి రెండు సందర్భాలు. రైటా? రైట్. ఇక్కడ 50 ఉంది. 50కి ఏం చేయాలి ఇప్పుడు? 50 డివైడెడ్ బై 2. 50 డివైడెడ్ బై 2. 2 ఎందుకు? రెండే కదా రిపీట్ అవుతున్నాయి. 4 రిపీట్ అయితే 4, 5 రిపీట్ అయితే 5. ఇక్కడ రెండే రిపీట్ అవుతున్నాయి కాబట్టి రెండే తీసుకోవాలి. రైట్, ఇక్కడ 50 డివైడెడ్ బై 2. రైట్, 2 తో ఇండివిజిబుల్ చేసినట్లయితే 2 తో 50కి ఎట్లా ఉంటుంది? నిశ్శేషంగా భాగించబడుతుంది. సరి సంఖ్య కాబట్టి 2 తో 0 వచ్చే విధంగా భాగించబడుతుంది. కాబట్టి ఇక్కడ రిమైండర్ అనేది 0. రైట్, ఇక్కడ చూసినట్లయితే మనం చెప్పుకున్నాం 1 వస్తే ఇది వస్తుంది, 0 వస్తే ఇది వస్తుంది. ఇక్కడ రెండే ఉన్నాయి కాబట్టి 1 గాని 0 గాని. 4 ఉంటే
1 గాని 2 గాని 3 గాని 0 గాని రైట్ 1 గాని 0 గాని ఇక్కడ జీరో రిమైండర్ అంటే ఏది ఇది జీరో రిమైండర్ అంటే ఎంత ఉంది ఇక్కడ 4 ఉంది కాబట్టి 9 పవర్ 50/7 లో రిమైండర్ ఎంత అంటే ఎంత రాయాలి 4 రాయాలి సింపుల్ అంతేనా అంతేగాని దీని గురించి మనం అట్లా 9 పవర్ 50 9 పవర్ 50 వాల్యూ కనుక్కొని గుండీలు షర్ట్లో చిప్పుకోవాల్సిన పని లేదు రైట్ ఈ 9 పవర్ 50 ఏదైతే ఉందో దాన్ని సింపుల్ గా 9 పవర్ కాబట్టి రెండు రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి రిపీట్ అయినటువంటి 9 ఒకటి 81 రైట్ 9 కి 7 తో డివిజిబుల్ చేస్తే 2 రిమైండర్ వస్తుంది 81 కి 7 తో డివిజిబుల్ చేస్తే 4 రిమైండర్ వస్తుంది అంటే 1 వస్తే కనుక 2 0 వస్తే కనుక 4 ఈ పైన ఏదైతే ఉందో 50 దానికి 2 తో డివిజిబుల్ చేయాలి 2 తో ఎందుకు చేయాలంటే ఇవి రిపీట్ అవుతున్నాయి 2 రిపీట్ అవుతున్నాయి కాబట్టి 2 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది రిమైండర్ 0 వస్తే ఎంత 4 కాబట్టి ఈ లెక్కలో రిమైండర్ ఎంత 4 వస్తుంది ఇట్లా సింపుల్ గా చేసుకోవాలి రైటా రైట్ దీనికి సంబంధించి ఇంకొక లెక్క చూసినట్లయితే రైట్ ఒక్కసారి చూద్దాం 3 పవర్ 50/7 చేసినట్లయితే రిమైండర్ ఎంత అని అడగడానికి అవకాశం ఉంటుంది 3 పవర్ 50/7 అయితే రిమైండర్ ఎంత రైట్ దీన్ని చూసినట్లయితే రైట్ ఇక్కడ 3 కి ఎన్ని రిపీట్ అవుతాయి 4 రిపీట్ అవుతాయి అవేంటవి 3 ఒకటి రిపీట్ అవుతుంది తర్వాత 3 3 9 అవుతుంది 9 3 27 వస్తుంది 27 3 81 వస్తుంది మళ్ళీ 3 వస్తుంది అంటే 3 9 7 1 అనేవి రిపీట్ అవుతాయి ఏవైతే రిపీట్ అవుతాయో ఆ వాల్యూషన్ మనం ఇక్కడ తీసుకోవాలి ఆ వాల్యూషన్ తీసుకున్నట్లయితే రైట్ ఇక్కడ 7 తో డివిజిబుల్ చేయాలి 7 తో 3 కి డివిజిబుల్ చేస్తే ఎంత వస్తుంది 3 వస్తుంది 7 తో 9 కి డివిజిబుల్ చేస్తే 2 వస్తుంది 7 తో దీనికి డివిజిబుల్ చేస్తే గనక 3 21 అంటే ఇక్కడ 6 వస్తుంది ఇక్కడ 7 తో డివిజిబుల్ చేస్తే గనక ఎంత వస్తుంది 4 వస్తుంది అవునా 7 7 7 7 అంటే 4 వస్తుంది 7 3 21 అంటే ఇక్కడ 6 వస్తుంది రైట్ ఇక్కడ 3 2 6 4 అనేది మనకి రావడానికి అవకాశం ఉంటుంది రైట్ అంటే ఇక్కడ 1 రిమైండర్ వస్తే కనుక ఇది 2 రిమైండర్ వస్తే కనుక రెండవది 3 రిమైండర్ వస్తే కనుక ఇది 0 రిమైండర్ వస్తే కనుక 4 అవుతుంది మరి ఇక్కడ ఘాతంలో ఎంత ఉంది 50 ఉంది మరి 50 కి దేంతో డివిజిబుల్ చేయాలి 2 తో డివిజిబుల్ చేయాలి అవునా కాదు 2 తో డివిజిబుల్ చేయకూడదు ఎందుకు ఇక్కడ అంటే 4 రిపీట్ అవుతున్నాయి కాబట్టి 4 తో డివిజిబుల్ చేయాలి రైట్ ఇక్కడ 4 తో డివిజిబుల్ చేసినట్లయితే 4 1 4 1 0 4 2 8 అంటే ఇక్కడ ఎంత వచ్చింది రిమైండర్ 2 వచ్చింది రిమైండర్ 2 వస్తే ఎంత రిమైండర్ 2 వస్తే 2 కాబట్టి 3 పవర్ 50 ని 7 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది 2 వస్తుంది రైటా రైట్ అదే ఆన్సర్ ఇట్లా చేయాలి అంతేగాని ఊరికే కష్టపడకూడదు రైటా సింపుల్ రైట్ ఈ రిమైండర్ కనుక్కునే విధానాన్ని బేస్ చేసుకుంటే ఇంకొక మెథడ్ ఉందంటే రైట్ ఇక్కడ పాలినామియల్ థియరం ఏదైతే ఉందో పాలినామియల్ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని పాలినామియల్ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం రిమైండర్స్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు రైట్ ఆ పాలినామియల్ సిద్ధాంతం ఏంటి అంటే గనక రైట్ ఇక్కడ x ప్లస్ ఏ హోల్ పవర్ n మరి x ప్లస్ ఏ హోల్ పవర్ n తాలూకు ఎక్స్పాన్షన్ ఏంటి అంటే nc0 x పవర్ n ఇంటూ a పవర్ 0 ప్లస్ nc1 x పవర్ n minus 1 into a power 1 plus nc2 plus x power n minus 2 into a square plus 1 ఇట్లా దీన్ని విడదీసుకుంటా పోవచ్చు రైటా రైట్ అంటే ఎంతవరకు ncn x పవర్ 0 a పవర్ n రైటా రైట్ ఇది x plus a హోల్ పవర్ n తాలూకా పాలినామియల్ సిద్ధాంతం ప్రకారం ఎక్స్పాన్షన్ అనేది ఇట్లా ఉంటుంది రైట్ ఆ ఎక్స్పాన్షన్ ఎట్లా ఉంటుందో మనకు అనవసరం జస్ట్ ఊరికే
రిమెంబర్ తెలుసుకోవడానికి కోసం చెప్పాము తప్ప అది అవసరం లేదు. రైట్, ఒక్కసారి చూసినట్లయితే ఈ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ ఏదైతే ఉందో దీనికి గనక ఎక్స్ తో డివిజిబుల్ చేసినట్లయితే అంటే ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ డివైడెడ్ బై ఎక్స్ చేసినట్లయితే అంటే ఈ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో ఈ ఎక్స్పాన్షన్ కి ఎక్స్ తో డివిజిబుల్ చేసినట్లయితే వచ్చే రిమైండర్ ఈ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ కి ఎక్స్ తో డివిజిబుల్ చేసినట్లయితే వచ్చినటువంటి రిమైండర్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ హోల్ బై డివైడెడ్ బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు రిమైండర్ అండి. రిమైండర్ ఎంత వస్తుంది అంటే గనక ఈ రిమైండర్ ఎంత వస్తుంది అంటే గనక ఈ ఏ పవర్ అనే ఒక వాల్యూకి ఎక్స్ తో డివిజిబుల్ చేస్తే ఎంతైతే రిమైండర్ వస్తుందో అంతే రిమైండర్ ఇక్కడ వస్తుంది. అది పాలినామియల్ సిద్ధాంతం. అర్థమైందా? రైట్, ఒక్కసారి చూద్దాం. రైట్, పాలినామియల్ సిద్ధాంతం ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ దాని తాలూకా ఎక్స్పాన్షన్ అనేది ఇది. రైట్, ఎక్స్పాన్షన్ గురించి పక్కన పెడితే ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ అనే ఒక వాల్యూకి ఎక్స్ తో డివిజిబుల్ చేసినట్లయితే వచ్చినటువంటి రిమైండర్ అనేది ఏ పవర్ ఎన్ కి ఎక్స్ తో డివిజిబుల్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుందో అంతే రిమైండర్ ఈ సందర్భంలో రావడానికి అవకాశం ఉంటుంది అని మనకి చెబుతుంది పాలినామియల్ సిద్ధాంతం. రైట్, ఒక్కసారి చూద్దాం. చూసినట్లయితే ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ ఎక్స్ తీసుకుందాం ప్లస్ ఇక్కడ ఏ బదులుగా 2 తీసుకుందాం హోల్ పవర్ ఎన్ బై ఎక్స్. దీనికి మనకి రిమైండర్ కావాలి. దీనికి రిమైండర్ కావాలి అంటే ఇక్కడ 2 పవర్ ఎన్ కి ఎక్స్ తో డివిజిబుల్ చేస్తే చాలు. ఈ ఎక్స్పాన్షన్ కి ఎక్స్ తో డివిజిబుల్ చేయాల్సిన అవసరం లేదు అని చెబుతుంది మన పాలినామియల్ థియరం. అర్థమైందా ఎందుకు యూజ్ చేస్తాము? రైట్, ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ అనే వాల్యూకి ఎక్స్ తో డివిజిబుల్ చేస్తే వచ్చినటువంటి రిమైండర్ దేనికి సమానము అంటే కనుక ఏ పవర్ ఎన్ అనే వాల్యూకి ఎక్స్ తో డివిజిబుల్ చేస్తే ఎంతైతే రిమైండర్ వస్తుందో ఈ సందర్భంలో కూడా అదే రిమైండర్ వస్తుందని మనకు పాలినామియల్ సిద్ధాంతం చెప్తుంది. అనగా రైట్, ఎక్స్ ప్లస్ 2 హోల్ పవర్ ఎన్ అనే ఒక వాల్యూకి ఎక్స్ తో డివిజిబుల్ చేసినట్లయితే మనకి రిమైండర్ కావాలి. అంటే ఈ ఎక్స్ ప్లస్ 2 హోల్ పవర్ ఎన్ దీని ప్రకారం ఎక్స్పాన్షన్ అంతా విడదీసి ఎక్స్ తో డివిజిబుల్ చేసి రిమైండర్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ 2 పవర్ ఎన్ 2 మీద ఎన్ వేసి ఎక్స్ తో డివిజిబుల్ చేస్తే చాలు ఎంతైతే రిమైండర్ వస్తుందో అదే దీని తాలూకు రిమైండర్. ఈ ఈజీ పద్ధతిలో చేసుకోవడం కోసం మనకి ఈ పాలినామియల్ సిద్ధాంతం అనేది ఉపయోగపడుతుంది. ఒక్కసారి దీన్ని రిమెంబర్ చేసుకోండి, ఒక్కసారి మైండ్ లో పెట్టుకోండి, ఒక లెక్క చూద్దాం. చూస్తే ఎట్లా మనం చేయగలుగుతున్నాం అన్నది మన మైండ్ లోకి వస్తుంది. రైట్, ఈ పాలినామియల్ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఒక రిమైండర్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, చూసినట్లయితే కనుక రైట్ ఇక్కడ 12 పవర్ 589 అనే నెంబర్ కి 11 తో డివిజిబుల్ చేసినట్లయితే రిమైండర్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు అండి. రిమైండర్ శాసనం ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. మనకి ఇది క్వశ్చన్. రైట్, మరి దీన్ని చేయాలంటే ఏం చేయాలి? 12 పవర్ 589 యొక్క వాల్యూ కట్టిన తర్వాత మనం 11 తో డివిజిబుల్ చేయాలి. చేస్తే వచ్చినటువంటి రిమైండర్ దీని తాలూకా ఆన్సర్ అనేది అవుతుంది. కాబట్టి మనం అదంతా చెయ్యం, అట్లా చేయకూడదు. మనకేంటి తెలుసు? ఒకసారి పాలినామియల్ సిద్ధాంతం మన మైండ్ లో తెచ్చుకోవాలి. పాలినామియల్ సిద్ధాంతం ఏముంది? ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ అనే ఒక వాల్యూకి ఎక్స్ తో డివిజిబుల్ చేస్తే వచ్చే రిమైండర్ ఏ పవర్ ఎన్ కి ఎంతో డివిజిబుల్ చేస్తే వచ్చే రిమైండర్ సమానము అన్నాడు. ఇది మనకి పాలినామియల్ సిద్ధాంతం తెలియజేస్తుంది. రైట్, అంటే ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ బై ఎక్స్. రైట్, ఇక్కడ కింద ఎంత ఉంది? 11 ఉంది. పైన ఎంత ఉంది? 12 ఉంది. రైట్, దీన్ని ఎక్స్ అనుకుందాం. రైట్, దీన్ని ఎక్స్ అనుకున్నామా? ఎక్స్ అనుకుంటే పైన వాల్యూ ఏం చేయాలి? ఎక్స్ ప్లస్ ఏ రూపంలో మనం రాసుకోవడానికి ఒక ప్రయత్నం చేయాలి. రైట్, ఇక్కడ చూసినట్లయితే 12 కి ఎక్స్ ప్లస్ ఏగా రాసినట్లయితే ఎంత వస్తుంది? 11 ప్లస్ 1
హోల్ పవర్ 589 by 11. రైట్, మార్చుకున్నామా? x ప్లస్ a హోల్ పవర్ n by x, x ప్లస్ 1 హోల్ పవర్ 589 by x, అంతేనా? x ప్లస్ a హోల్ పవర్ n by x మార్చుకున్నామా? మరి దీనికి రిమైండర్ కట్టాలంటే ఏం చేయాలి? a పవర్ n కి n తో భాగిస్తే ఎంత అయితే రిమైండర్ వస్తుందో అదే రిమైండర్ అంట. అంటే ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 1 పవర్ 589 కి 11 తో డివిజిబుల్ చేస్తే చాలు అని అంటున్నాడు. రైట్, ఇక్కడ 1 పవర్ 589 ఒకటి మీద ఎంత ఉన్నా ఒకటే కాబట్టి ఇక్కడ 1 వస్తుంది బై 11 వస్తుంది. 1 బై 11 అంటే రిమైండర్ ఎంత? రిమైండర్ 1. 1 బై 11 అంటే రిమైండర్ 1. అంటే ఈ లెక్క యొక్క రిమైండర్ ఎంత? 1. 12 పవర్ 589 కి 11 తో భాగిస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఇట్లా పాలినామియల్ సిద్ధాంతాన్ని కూడా మనం యూజ్ చేసి రిమైండర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్, ఇంతకు ముందు చెప్పాం యూనిట్ ప్లేస్ లో ఎంత వస్తుంది అన్న కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మనం రిమైండర్ ఫైండ్ అవుట్ చేసే విధానం చూసాం. అది అన్ని సందర్భాల్లో వర్తించదు. ప్రతి సందర్భంలో కూడా వర్తించదు అనుకోవడం మన తప్పు. అది వర్తించదు. కొన్ని సందర్భాలలో వస్తుంది. అట్లాంటి సందర్భాలే మనకి ఎగ్జామినేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భానికి సంబంధించిన క్వశ్చన్లు ఇస్తే నువ్వు బతికినట్టే. కానీ ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, అది దేవుడికి విడిచిపెట్టేయడం పోతుంది. లేదా ఇట్లాగా ఏదైనా ఉంటే గనక పాలినామియల్ థియరం ప్రతి సందర్భంలో కూడా వర్తిస్తుంది. కాకపోతే అట్లా సింక్ చేయడం కొద్దిగా ఇలాంటివి ఈజీ లెక్కలు ఇస్తే అంటే +1 గా రాసుకోగలిగితే ఓకే. +1 గా కాకుండా 2 గానో 3 గానో రాసుకోగలిగితే మళ్ళీ మనకి కష్టపడాల్సి ఉంటది. అవునా? ఈ పాలినామియల్ సిద్ధాంతం అనేది ఏ లెక్కకైనా వర్తిస్తుంది. ఎగ్జామినేషన్ లో ఎటువంటి లెక్క ఇచ్చినా మనం చేయొచ్చు. కానీ ఈజీగా చేయాలంటే మనకి 1 ఇక్కడ వచ్చి ఉండాలి. ఏ బదులుగా 1 రాయగలిగినట్లుంటేనే అవుతుంది. లేకపోతే కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. రైట్ రైట్ ఇట్లా 1 రాయడానికి అవకాశం ఈజీగా ఉంటుందా లేదా చూసుకొని మనం పాలినామియల్ సిద్ధాంతం యూజ్ చేయాలి. లేదా గతంలో చెప్పినటువంటి యూనిట్ డిజిట్ సంబంధించి చూసుకోవాలి. ఈ రెండు లేకపోతే ఆ లెక్క వదిలేసి నెక్స్ట్ లెక్క వెళ్ళిపోవాలి. రైట్ రైట్ ఇట్లా చేసుకోవాలి. పాలినామియల్ సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని రిమైండర్ ఫైండ్ అవుట్ చేసే విధానం. రైట్, ఇంకొక లెక్క చూద్దాం. రైట్, ఇక్కడ ఇందాక చూసినటువంటి లెక్కలు ఒక్కసారి మనం చూద్దాం. ఇందాక ఏం చూసాం? 9 పవర్ 50 by 7. 9 పవర్ 50 by 7. దీంట్లో రిమైండర్ ఎంత అన్న విధానం మనం ఒక్కసారి చూసాం. రైట్, దాన్నే ఇప్పుడు మనం చూసినట్లయితే పాలినామియల్ సిద్ధాంతం ప్రకారం రైట్ ఇక్కడ 9 పవర్ 50 by 7 అన్నాం. మరి 9 ఎట్లా రాసుకోవాలి? x ప్లస్ a కింద రాసుకోవాలి. మరి x ఎంత ఉంది? ఇక్కడ 7 ఉంది. అవునా? రైట్, 7 ఉంది కాబట్టి పైన కూడా 7 ప్లస్ అని రాసుకోవాలి. x ప్లస్ రాస్తే ఏమవుతుంది? అక్కడ 7 ప్లస్ 2 పవర్ 50 by 7. మరి దీని తాలూకు రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ రిమైండర్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది? ఇక్కడ x ప్లస్ a హోల్ పవర్ n బై x తాలూకు రిమైండర్ ఎంత అంటే a పవర్ n బై x తాలూకు రిమైండర్ మనం మాట్లాడుకున్నాం. అంటే ఇక్కడ దీని రిమైండర్ ఎంత అవుతుంది? 2 పవర్ 50 by 7 చేస్తే ఎంత రిమైండర్ వస్తుందో అదే దాని తాలూకు రిమైండర్. మరి 2 పవర్ 50 అంటే లెంతే కదా. 2 పవర్ 50 వాల్యూ కట్టాలంటే కొద్దిగా కష్టపడాలి కాబట్టి రైట్ ఇక్కడ 2 పవర్ 50. మరి 2 పవర్ 50 నేనేం చేస్తాను? రైట్, ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇక్కడ రైట్ ఇది 50 3 తో డివిజిబుల్ అవుతుందా? రైట్, ఇక్కడ మనకి ఏం కావాలి? కింద 7 ఉంది. 7 ఉందంటే మనకి పైన ఏమవ్వాలి? 7 ప్లస్ 1 వచ్చినట్టు మనం రాసుకోవాలి. రాసుకుంటేనే మనం ఈజీగా చేయగలం. అంటే 8 రావాలి, పైన 8 రావాలి. 8 వస్తేనే మనం చేయగలం, లేకపోతే చేయగలమా? చేయలేము. రైట్, మరి 8 రావాలి. 8 రావాలంటే ఇక్కడ ఏం చేయాలి? రైట్, ఇక్కడ చూసినట్లయితే 50ని ఎట్లా విడదీయచ్చు? 50ని 225 అంటే 2 into 5 square. 2 into 5 square.
ఇక్కడ 2^50/7 ఉంది. మరి 2^50/7 రావాలంటే పైన ఎంత రావాలి మనకి? ఇక్కడ 7+1. 7+1 అంటే 8 వచ్చే విధంగా మనం రాసుకోవాలి. 8 రావాలి అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ 2³ రావాలి, అంతేనా? 8 రావాలి, పైన 8 రావాలి అంటే ఎంత రావాలి? 2³ అనేది రావాలి. 2³ రావాలి. మరి 2³ రావాలి అంటే 2 మీద 3 రావాలి. అంటే 50 బదులుగా 3ని మనం రాయగలగాలి. అంటే 3 రాయాలంటే ఏం చేయాలి? దీన్ని 3కి 50తో డివిజిబుల్ చేస్తే ఎంత వస్తుంది? 3 1 3 అంటే 2 0. 3 4 12 3 5 3 6 18. అంటే రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. 2 వచ్చిందా? అంటే ఎంత వచ్చినట్టు ఇక్కడ? 16 3 48. అంటే పైన 48 ఉంటేనే మనం 2³ కింద మార్చొచ్చు. పైన ఎంత ఉండాలండి? 48 ఉండాలి. 48 ఉంటే మనం 2³ కింద దాన్ని రాయొచ్చు. మరి 48 కావాలి. మరి 48 కావాలంటే ఎట్లా చేయాలి దీన్ని? రైట్, ఇక్కడ 48 కింద మార్చాలి. రైట్, 48 కింద మార్చాలి అంటే ఇక్కడ 2^48 ఇంటూ, రైట్, ఇక్కడ 48 అంటే 48+2. 50 అంటే ఎట్లా వస్తుంది? 48+2 గా రాసుకోవచ్చు. 48+2 అంటే ఏమొస్తుంది? ఇక్కడ 2^48 వస్తుంది ఇంటూ 2² వస్తుంది. అవునా? 2² వస్తుంది. హోల్ బై 7 ఉంది. అంటే ఈ రెండు వాల్యూస్ కి మనం 7 తో డివిజిబుల్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుందో అంతే. ఇక్కడ 2² అంటే 4. సింపుల్ గా రిమైండర్ కట్టేచ్చు. రైటా? రైట్, ఇక్కడ 2^48 కి 7 తో భాగిస్తే రిమైండర్ ఎంత వస్తుంది? అట్లాగే ఇంటూ 2^² కి 7 తో భాగిస్తే రిమైండర్ ఎంత వస్తుంది అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఇక్కడ చూసినట్లయితే రైట్, ఇక్కడ 2^48 అంటే ఎంత అవుతుంది? 2³ హోల్ పవర్ 16. అంతేనా? ఇక్కడ ఇది 4. రైటా? రైట్, ఇక్కడ చూసినట్లయితే 2³ హోల్ పవర్ 16 అంటే ఇది 8^16 వస్తుంది, ఇది 4 వస్తుంది. రైటా? రైట్, ఇప్పుడు దీన్ని చూసినట్లయితే 8^16 ఇంటూ 4 అండి, హోల్ బై 7. 8^16 అంటే ఎంత వస్తుంది? 7+1/16/7. అట్లాగే ఇక్కడ 4/7. 7+1 హోల్ పవర్ 16/7 అంటే x+a హోల్ పవర్ n బై x కింద వచ్చింది. అంటే దీని తాలూకు రిమైండర్ ఎంత? a పవర్ n బై x. దీని తాలూకు రిమైండర్ అంటే 1/16/7 ఇక్కడ రిమైండర్ వస్తే కనుక అది రిమైండర్. ఇక్కడ ఇంటూ 4తో 4ని 7తో భాగిస్తే ఎంత రిమైండర్ వస్తుందో అది రిమైండర్. ఇక్కడ దీనికి రిమైండర్ ఎంత వస్తుంది? 1/16 అంటే 1. అంటే రిమైండర్ ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? రిమైండర్ ఇక్కడ 4 వస్తుంది. మొత్తం ఎంత అవుతుంది? 4 1 4. రైట్ రైట్, అంటే రిమైండర్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఇట్లా మనం పాలినామియల్ సిద్ధాంతాన్ని యూజ్ చేసి రిమైండర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమైందా? కొద్దిగా లెంతీ ఉంటది, ఎందుకంటే ఇది ఇచ్చిన దాని ప్రకారం పాలినామియల్ సిద్ధాంతం ఏదైతే ఉందో దాని ప్రకారం +1 వచ్చే విధంగా కానీ వెంటనే మార్చగలిగితే ఈజీ. కానీ అట్లా మారడానికి కష్టంగా ఉంటే గనక ఇట్లా మనం కొన్ని ప్రయత్నాలు అయితే చేయాలి. కింద పడి మీద పడి ఏదో ఒకటి చేసి ఇట్లా 1 వచ్చే విధంగా మనం చేయాలి. చేస్తే మనకి రిమైండర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకపోతే కష్టం. రైట్ రైట్, ఇది పాలినామియల్ సిద్ధాంతం ప్రకారం. రైట్, 9^50/7 అన్నాడు. రిమైండర్ ఎంత అన్నాడు? 9^50 అంటే మనం 7+2 గా రాసుకోగలం, 7+1 కాదు. రైట్, ఇంటి 2^50/7. 2^50 అంటే మనకి కష్టం. 2^50 అనేది పెద్ద వాల్యూ, దాన్ని 7 తో భాగించే రిమైండర్ కంటే కష్టం కాబట్టి పైన 7+1 వచ్చే విధంగా మార్చడానికి ప్రయత్నం చేయాలి. 7+1 అంటే అర్థం ఏంటి? 8 రావాలి. 8 అంటే ఇక్కడ 2^50 కాబట్టి 2³ రావాలి. 2³ రావాలి. క్యూబ్ రావాలంటే అర్థం ఏంటి? 3తో డివిజిబుల్ అవ్వాలి 50. 50 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి 50కి దగ్గరలో 48 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి దీన్ని 48+2 కింద రాసుకున్నాం. 2^48 వస్తుంది, 2² పక్కన వస్తుంది. 2² అంటే 4 వస్తుంది. 2^48 అంటే
2 క్యూబ్ పవర్ 16. 16 3 48 కాబట్టి 2 క్యూబ్ పవర్ 16 అంటే 8 పవర్ 16. ఇది రాశాం, ఇది 4 రాశాం. 4 కి 7 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 4 వస్తుంది. 8 పవర్ 16 కి 7 తో డివిజిబుల్ చేస్తే 8 అనేది 7 ప్లస్ 1 గా రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ x ప్లస్ ఏ హోల్ పవర్ n బై x రూపంలో ఉంది. కాబట్టి a పవర్ n బై x కి ఎంత అయితే రిమైండర్ వస్తుందో అదే దాని తాలూకు రిమైండర్. అంటే 1 పవర్ 16 బై 7 కి ఎంత రిమైండర్ వస్తుందో అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. 1 పవర్ 16 బై 7 అంటే రిమైండర్ ఎంత 1. 4 బై 7 అంటే రిమైండర్ ఎంత 4. ఈ రెండు రిమైండర్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది 4 వస్తుంది. ఫైనల్ గా 9 పవర్ 50 కి 7 తో భాగిస్తే రిమైండర్ ఎంత 4. ఇట్లా పాలినామియల్ సిద్ధాంతాన్ని యూజ్ చేసి మనం రిమైండర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏ పద్ధతి ఈజీ ఉంటే ఆ పద్ధతి చేసుకోవచ్చు. రైట్, ఈ పాలినామియల్ సిద్ధాంతం ఏదైతే ఉందో ఇదైతే గనక ప్రతి సందర్భంలో కూడా మనకు వర్కౌట్ అవుతుంది. ఎటువంటి లెక్క ఇచ్చినా ఏ సందర్భంలో ఇచ్చినా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని సందర్భంలో ఈజీ అవుతుంది, కొన్ని సందర్భంలో కష్టం అవుతుంది. రైట్, ఇందాక చెప్పినటువంటి యూనిట్ డిజిట్ పద్ధతి ఏదైతే ఉందో అది ప్రతి సందర్భంలో యూజ్ అవ్వదు. కానీ యూజ్ అయితే కనుక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనం దాన్ని చేయొచ్చు. మాక్సిమం ఎగ్జామినేషన్ లో అట్లాగే యూనిట్ డిజిట్ కు సంబంధించినటువంటి పద్ధతిలో వచ్చినటువంటివి ఆన్సర్ రావడానికి అవకాశం ఉన్నటువంటి లెక్కలే ఇస్తాడు. కాబట్టి దాన్ని ఫాలో అవుదాం. నెంబర్ సిస్టమ్ సంబంధించి ఇప్పుడు కొంచెం ముఖ్యమైన లెక్క అండి. చాలా సందర్భాల్లో గత పరీక్షల్లో ఇవ్వడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ లో ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఒక ప్రాబ్లం చూద్దాం. రైట్, అది చూసినట్లయితే 3, 5, 8 3, 5, 8 అనే అంకెలతో 3, 5, 8 అనే అంకెలతో ఒక సంఖ్యకి వరుసగా భాగించినట్లయితే ఏదో ఒక సంఖ్య తీసుకున్నాం, సమ్ x అనే ఒక సంఖ్య తీసుకున్నాం. దీనికి ఈ 3, 5, 8 వరుసగా భాగించినట్లయితే వచ్చినటువంటి రిమైండర్స్ వరుసగా 1, 4, 7 వచ్చినటువంటి రిమైండర్స్ వరుసగా 1, 4, 7 అయితే ఒకవేళ ఈ 3, 5, 8 ఏవైతే ఉన్నాయో వాటిని విలోమం చేసి రివర్స్ చేసి వ్యతిరేక దిశలో మనం గనక అదే సంఖ్యను భాగించినట్లయితే రిమైండర్స్ వరుసగా ఏమొస్తాయి అని మనకి క్వశ్చన్ వేసారండి. అర్థమైందండి ప్రాబ్లం. రైట్, ఇక్కడ 3, 5, 8 అనే 3 అంకెలు వరుసగా వాటితో ఈ x అనే ఒక సంఖ్యకు భాగించినట్లయితే వచ్చినటువంటి శేషాలు 1, 4, 7. ఒకవేళ ఈ 3, 5, 8లను విలోమం చేసి భాగించినట్లయితే వచ్చినటువంటి శేషాలు వరుసగా తెలపండి అంటాడు. ఇక్కడ మనం చిన్నగా మన మైండ్ డైవర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్, దేంటిది 3, 5, 8 వరుసగా x కు భాగించినట్లయితే 1, 4, 7. మరి 5, 8 3లతో భాగిస్తే 7, 4, 1 దీనికి ఎందుకు లెక్క ఇవ్వడం, మనం ఎందుకు చేయడం అని అనుకుంటే మనం తప్పులో కాలేసినట్లే. ఇట్లా బ్లేమ్ చేస్తాడు. ఆడి అర్థం అది కాదండి. 3, 5, 8 అంటే మనం అనుకుంటున్నాం ఏంటి, నార్మల్ గా 3తో x కు భాగిస్తే శేషం 1 అని, 5తో x కు భాగిస్తే శేషం 4 అని, 8తో x కు భాగిస్తే శేషం 7 అని మనం అనుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరూ అనుకోరు, కొంతమంది అనుకుంటారని అది ఒకసారి గమనించాలి. ఇట్లా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి రివర్స్ లో భాగిస్తే ఏంటి, 8తో భాగిస్తే 7, 4, 1 7, 4, 1 ఆన్సర్స్. ఆప్షన్ లో ఆప్షన్ నెంబర్ ఏ 7, 4, 1 ఇస్తాడు. టక్కన పెడతాం మనం. కానీ తప్పు. అంత ఎదవలు మనం అవుతామా? అవ్వకూడదు. మనల్ని ఎదవలు చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు, కానీ మనం ఎదవలైతే కాకూడదు. కాబట్టి ఇది ఇట్లా అర్థం చేసుకోకూడదండి. దీని మీనింగ్ ఏంటంటే 3తో డివిజిబుల్ చేస్తాడు x ని, రైటా, రిమైండర్ వస్తుంది అండ్ భాగఫలం వస్తుంది కదా, ఆ భాగఫలాన్ని మళ్ళీ 5తో భాగిస్తాడు, రిమైండర్ 4 వస్తుంది. అప్పుడు ఇంకా భాగఫలం మిగులుతుంది కదా, దానిని 8తో భాగిస్తాడు, అప్పుడు రిమైండర్ 7 వస్తుంది అని చెప్తున్నాడు అండి. 7 వస్తుంది అని చెప్తున్నాడు. రైట్, ఒక్కసారి దాన్ని చూసినట్లయితే ఎట్లా దీని మీనింగ్ అంటే కనుక, రైట్, ఇక్కడ x కి భాగించాడండి, x కి 3తో భాగించాడు, 3తో భాగిస్తే ఇక్కడ y అనేది భాగఫలం అయ్యింది. అంటే 3y గా తెగింది. తెగి
రిమైండర్ 1 వచ్చింది. ఈ వైకి 5 తో భాగించినట్లయితే సమ్ జెడ్ అనే ఒక భాగఫలం వచ్చింది, రిమైండర్ 4 వచ్చింది. నెక్స్ట్ దీనికి 8 తో భాగించినట్లయితే రిమైండర్ అనేది 1 వచ్చింది అని మనకి చెప్తున్నాడు. రిమైండర్ అనేది 1 వచ్చింది అని మనకి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ x అనే సంఖ్యకి ఏదైతే ఉందో దానికి 8 తో చేసి తర్వాత 5 తర్వాత 3 తో వరుసగా చేసినట్లయితే ఎట్లా మనకి రిమైండర్స్ వస్తాయి అని మనకి క్వశ్చన్ వేస్తున్నాడు. రైట్, ఇక్కడ మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆ x అనేది ఏంటి అనేది మనకి ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఆ x అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. రైట్, ఇక్కడ 3 ఉంది, 5 ఉంది, 8 ఉంది, అవునా. రైట్, ఇక్కడ 1 ఉంది, 4 ఉంది, 7 ఉంది. రైట్ రైట్, ఇప్పుడు ఈ రెండు మనం కలపాలి. ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది, 15 వస్తుంది. ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది, 15 వస్తుంది. రైట్, ఇక్కడ 15 వస్తే రైట్ 15 వస్తుంది. ఈ 15 వస్తే దీనికి 5 తో మల్టిప్లికేషన్ చేయాలి. 15 5 ఎంత, 75. రైట్, ఇక్కడ 75 వేసుకోవాలి. 75 వేసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది, 79 వస్తుంది. రైట్, 79 ఇంటూ 3, 79 ఇంటూ 3 అంటే ఎంత వస్తుంది, 237. 9 3 27, 2 7, 7 3 21, 21 2 23. నెక్స్ట్ ఎంత ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే ఇక్కడ 237 వేసి కలపాలి. ఇక్కడ 237 వేస్తే ఎంత వస్తుంది, 238 వస్తుంది. అంటే ఈ 238 అనేది మనకి కావాల్సినటువంటి ఎక్స్. రైట్, అర్థమైందండి. రైట్, ఇక్కడ పైన 3 5 8 వేసుకోవాలి. అట్లాగే 1 4 7 వేసుకోవాలి. 8 కి 7 కలిపితే 15 ఇంటూ 5 75. ఆ 75 దీనికి ఎంత చేయాలి, 75 4 79. ఆ 3 తో వచ్చేసి దీనికి మల్టిప్లికేషన్ చేయాలి. 237 1 కలిపితే 238. అంటే ఇక్కడ మనకి x వాల్యూ ఎంత, x is equal to 238 అండి. x is equal to 238. మరి ఇప్పుడు చేసాలి ఎంత, x is equal to 238. ఫస్ట్ ఏం చేయాలి, రివర్స్ లో వచ్చి మనం భాగించాలి అంటున్నాడు. అంటే 8 తో భాగించాలి. 8 తో భాగిస్తే ఎంత వస్తుంది, 8 తో భాగిస్తే కనుక ఇక్కడ 8 రెళ్ళ 16. 16 అంటే 4 5 6 7 78 మిగిలింది. తర్వాత 8 9 72. 72 అంటే రిమైండర్ ఎంత వచ్చింది, రిమైండర్ ఇక్కడ 6 వచ్చింది. రిమైండర్ ఎంత వచ్చింది, 6 వచ్చింది. రైట్, భాగఫలం 29. ఈ 29 కి ఏం చేయాలి, ఇప్పుడు 5 తో భాగించాలి. నెక్స్ట్ 5 కదా, 5 తో భాగించాలి. 5 తో భాగిస్తే ఎంత అవుతుంది, 5 5 25. ఎంత వస్తుంది, ఇక్కడ 5 5 25. 25 పోతే రిమైండర్ ఎంత, 29 25 పోతే 4. ఇక్కడేమో 4 వచ్చింది. రైట్, నెక్స్ట్ 5 మిగిలింది. ఈ 5 కి ఎంత చేయాలి, 3 తో డివిజన్ చేయాలి. 5 కి 3 తో చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 3 1 3 పోతే 2 వస్తుంది. అంటే ఇక్కడ వరుసగా వచ్చే రిమైండర్ ఏంటి, 6 1 4 1 2 1. ఇది ఆన్సర్. అంతేగాని 7 4 1 అటు నుంచి తిరిగేసి రాయకూడదు. రైట్, ఇట్లాగా మన మైండ్ ని డైవర్ట్ చేయడానికి, ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం అనేది కల్పిస్తాడు. మరి కానీ వాడు డైవర్ట్ చేస్తే మనం డైవర్ట్ అవ్వకూడదు. సూటిగా అంత ఈజీగా ఎట్లా ఇస్తాడంటే ఒక్కసారి ఆలోచించాలి. ఒక సంఖ్యకి 3 తోని 5 తోని 8 తోని వరుసగా భాగించినట్లయితే వచ్చినటువంటి శాతాలు 1 4 7 ఎట్లయితే కనుక అదే సంఖ్యకి వీటి విలోమాలతో భాగించినట్లయితే శాతాలు వరుసగా ఎంత వస్తాయి అంటే 7 4 1 కాదు. అట్లా ఎంత ఈజీగా ఇస్తే లెక్క ఎందుకు ఇస్తాడు ఎప్పుడు. కాబట్టి ఒకసారి ఆలోచించాలి. వాడి విధానం ఏంటంటే, వాడి మైండ్ లో ఉన్న విధానం ఏంటంటే ఫస్ట్ 3 తో భాగిస్తాడు, భాగఫలం వస్తుంది. వచ్చిన భాగఫలానికి 5 తో భాగిస్తాడు, శాసం 4 వస్తుంది. మళ్ళీ వచ్చిన భాగఫలానికి 8 తో భాగిస్తాడు, శాసం 8 వస్తుంది. రైట్, ఇప్పుడు ఈ పద్ధతినే అదే సంఖ్యకు 8 తోని 5 తోని 3 తో కనుక చేసినట్లయితే, అంటే ఫస్ట్ 8 తో చేయాలి, శాసం ఎంత, ఆ వచ్చిన భాగఫలానికి 5 తో చేయాలి,
శాసనం ఎంత, వచ్చిన భాగఫలానికి 3తో చేయాలి, శాసనం ఎంత అని అడుగుతున్నాడు. రైట్, దాని గురించి చూసినట్లయితే ఇక్కడ 3, 5, 8 తీసుకోవాలి, 1, 4, 7 తీసుకొని ఎట్లా చేసినట్లయితే మనకి ఈ లెక్క అనేది ఆన్సర్ ఈజీగా వస్తుంది. రైట్, ఇట్లా ఫాలో అవ్వాలి. రైటా? రైట్, ఇట్లా ఈ నంబర్ సిస్టమ్ కు సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మనం ఈజీగా ఒక్కసారి ఈ నంబర్ సిస్టమ్ పార్ట్ 1, 2, 3 దీంతో కలిపి 4 ఏవైతే ఉన్నాయో ఒక్కసారి విని నేర్చుకున్నట్టయితే మనం ఈజీగా చేయొచ్చు. రైట్, నెక్స్ట్ సెషన్ నుంచి మనం సింప్లిఫికేషన్ సంబంధించి స్టార్ట్ చేద్దాం. రైట్, ఇప్పటి వరకు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే షేర్ చేయండి. రైట్, థ్యాంక్ యూ.